బ్రేకింగ్ న్యూస్. ప్రపంచ ఆర్థిక మార్కెట్లో భారత రూపాయి విలువ పడిపోవడం పట్ల నిర్మలా సీతారామన్ సంచలనమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రూపాయి విలువ పడిపోవడం అనేది పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏమి కాదన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు తాను ఇంటర్వ్యూ ఇస్తూ రూపాయి విలువ పడిపోవడం పట్ల అయితే ఆమె షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఒక రకంగా అది భారతదేశానికి మంచిదే అన్నట్లయితే ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే కనిష్టంగా పతనమవుతా ఉన్నది. రూపాయి విలువ ఇప్పుడున్న పరిస్థితుల్లో 90.70 నుంచి 91 రూపాయలకు అంటే అంత మార్కును దాటింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్ విశ్లేషకులు సైతం ఇది ఒక ప్రమాదకరంగా చెబుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. రూపాయి పతనం పూర్తిగా ప్రతికూల ప్రభావం ఏమీ కాదని, ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రూపాయి విలువ పడిపోవడం లాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్న ఎగుమతిదారులకు ప్రయోజనకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్కు తాను ఇంటర్వ్యూ ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని మంత్రి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు కన్నా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలను క్రమబద్ధీకరించారన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపాయిపై చర్చ జరగాలని ఆమె పేర్కొన్నారు. రూపాయి విలువ తగ్గినప్పుడు మన ఎగుమతిదారులు దాని వినియోగం చేసుకుంటున్నారని ఖచ్చితంగా చెప్పగలనన్నట్టు ఆ మీడియాకు తాను చెప్పారు. మన ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే. ట్రంప్ దాదాపు 50% సుంకాలను భారతదేశంపై విధించారు. అయితే ఇలాంటి సమయంలో రూపాయి విలువ పడిపోవడము భారతదేశానికి సానుకూలమే, భారతదేశ మార్కెట్కు సానుకూలమే అన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. రూపాయి కదలికలతో పాటు ఆర్థిక వ్యవస్థ బలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నట్లు పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు అనేవి ఆర్థిక వ్యవస్థ పనితీరును నిర్ణయించలేవన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. కుటుంబాల్లో పొదుపు తగ్గుతుందన్న కొన్ని ఆందోళనలు వినిపిస్తున్నాయని దాన్ని కూడా తోసిపుచ్చారు మంత్రి. పొదుపు పెట్టుబడులు పెరుగుతున్నాయని వెల్లడించారు. సాంప్రదాయ పొదుపు మార్గాల్లో మార్పులు వస్తుండడంతో అలా అనిపిస్తుందని, కానీ వాస్తవంగా పొదుపు తగ్గడం లేదన్నారు. పైగా ఆస్తులు పెరుగుతున్నాయని కూడా తెలిపారు. ఈ క్రమంలో బ్యాంకు రుణాలు ఉపకరిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా భారత్ అమెరికా డీల్పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో కొన్ని రోజులుగా రూపాయి మారకం విలువ పతనమవుతున్న విషయం తెలిసిందే. వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండడం రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతా ఉన్నది. ముఖ్యంగా రూపాయి విలువ పడిపోవడం అనేది భారతదేశంలో తయారవుతున్న ఏదైతే ముడి సరుకు అలాగే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ చాలా మంచి శుభసూచకం అన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. ఎందుకంటే భారతదేశంలో ఎగుమతి అవుతున్న ముఖ్యంగా మెడికల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, అలాగే డ్రెస్సులు కావచ్చు, అంటే ఈ గార్మెంట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, అలాగే ఇతర ఏదైతే దైనందిన జీవితంలో వాడే చెప్పులు, పేస్ట్లు, టూత్పేస్ట్లు, టూత్ బ్రష్లు ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఖచ్చితంగా ఎగుమతి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూపాయి విలువ తగ్గింది కాబట్టి తల చౌకగా వస్తున్నాయని ఇతర దేశస్తులు భావించి వాటిని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని, తద్వారా భారతదేశ ఎగుమతులు ఇతర దేశాలకు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇది ఖచ్చితంగా మంచి పరిణామమే అన్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. అయితే రూపాయి విలువ పడిపోవడం వెనకాల ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు, అంటే విదేశంలో ఉన్న ఇతర పెట్టుబడులు కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఇతర బిజినెస్ మ్యాన్స్ మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న వారి కంపెనీలను, వారి ప్రోడక్ట్స్ను ఇక్కడే ఉన్న అంటే భారతీయ బిజినెస్ మ్యాన్స్కి వాళ్ళు అమ్ముకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న విదేశస్తులు ఇక్కడ పెట్టుబడులను, తమ కంపెనీలను, తమ ఉత్పత్తులను అమ్మినప్పుడు ఖచ్చితంగా భారతదేశ కరెన్సీ కాకుండా డాలర్ రూపంలో మాత్రమే అమ్ముతారు. కాబట్టి డాలరు డబ్బులనే వారు తీసుకుంటారు. అంటే మన భారతదేశంలో ముఖ్యంగా ఆర్బీఐ దగ్గర ఉన్న విదేశీ నిల్వలు డాలర్ రూపంలో వారు తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మన దగ్గర డాలర్ విలువలు అనేది తగ్గిపోతాయి. డాలర్ విలువ పూర్తిగా తగ్గిపోవడంతో ఇక రూపాయి విలువ అనేది చాలా వరకు క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలోనే డాలర్ విలువతో పోలిస్తే ఇప్పుడు రూపాయి విలువ 90.70గా మారిపోయింది. కాబట్టి రూపాయి విలువ ఇక 100కి వెళ్తుంది అని చాలామంది భయపడుతుంటే, ఈ క్రమంలో అసలు 100కు వెళ్ళినా అది ఎంత పెరిగినా పెద్దగా నష్టం వచ్చేది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి ఆస్కారమే లేదు. భారతదేశ ఉత్పత్తులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా అందరూ భావించాలన్నట్లు
ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అటు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అయితే దీనిపైన తప్పుడు సమాచారాన్ని ప్రజలకు, ముఖ్యంగా దేశ ప్రజలకు అందిస్తున్నారని, దానికి ఎవరు ప్రలోభపడి దీనిపై అనిశ్చితి ఏర్పడింది, రూపాయి విలువ పడిపోతుంది, భారతదేశ మార్కెట్ విలువ పడిపోతుంది, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుంది అన్న మాటలు ఎవరు నమ్మొద్దు అన్నట్టు ఆమె చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద రూపాయి విలువ పడిపోతుంది అన్న ఈ నేపథ్యంలో ఆమె మాటలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి దీనిపైన ఏదైనా చర్చించే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.